హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. మనము నైట్ అన్నం వండుకుంటాం కదండి. ఒక్కోసారి మనకి అన్నం అనేది మార్నింగ్కి మిగిలిపోతుంది కదండి. అలా మిగిలిపోయిన అన్నాన్ని మనము నిమ్మకాయ పులిహార లేదంటే ఎగ్ ఫ్రైడ్ రైస్, టమాటా రైస్ చేస్తుంటాం కదా. అలా కాకుండా డిఫరెంట్గా టేస్టీగా ఒక్కసారి అయితే దోశలు ట్రై చేయండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మిగిలిపోయిన కప్పు ఒక రైస్ వరకు తీసుకొని దాంట్లో సన్న రవ్వ అండి, సుజీ రవ్వ అంటారు కదా, ఆ రవ్వ కూడా యాడ్ చేసుకొని ఒక కప్పు వరకు పెరుగు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఒక కప్ వరకు వాటర్ యాడ్ చేసుకొని చక్కగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇదంతా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన పెనం పెట్టేసుకొని పెనం బాగా వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్తో చక్కగా పలుచగా దోశలు వేసేసుకొని చక్కగా నూనె వేసుకొని కాల్చుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా సాఫ్ట్గా వస్తాయండి దోశలు మట్టుకు. ఈ ఫుల్ వీడియో అయితే నా ఛానల్లో పోస్ట్ చేశాను. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి. ఇలా దోశలు వేసుకొని మనకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. బాయ్ బాయ్.